ఒకప్పుడు అక్షరాస్యులను అక్షరాస్యులుగా పరిగణించేవారు. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ విద్య గురించి అవగాహన లేని వ్యక్తిని నిరక్షరాస్యుడిగా పరిగణించవచ్చు. మా డీప్ డైవ్ ఇంటూ ది డిజిటల్ వరల్డ్ పాడ్కాస్ట్కు స్వాగతం. నేను కన్వర్స్ పాడ్కాస్ట్ ఇప్పుడు ఈ సిరీసులు నిర్వహిస్తోంది. అవార్డు గెలుచుకున్న పుస్తకం కన్నడ ప్రొఫెషనల్ కంప్యూటర్ లిటరసీ నుండి సారాంశాల ఆధారంగా ఇక్కడ మేము మిమ్మల్ని కంప్యూటర్ల ప్రపంచం ద్వారా మార్గనిర్దేశం చేస్తాము. మీరు అర్థం చేసుకునే భాషలో పరిభాష లేకుండా, ఒత్తిడి లేకుండా. మీరు విద్యార్థి అయినా, రైతు అయినా, ఉపాధ్యాయుడైనా లేదా మీ మాతృభాషలో కంప్యూటర్లు నేర్చుకోవాలనుకునే సాధారణ వ్యక్తి అయినా ఈ పాడ్కాస్ట్ మీకోసమే. డిజిటల్ ప్రపంచంలోకి ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ కొంచెం జ్ఞానం కూడా 1000 తలుపులు తెరుస్తుంది. ఇది KLR ట్రీ నుండి కన్వర్స్. నమస్కారం. అక్షరాస్యత అంటే ఏంటి? అసలు కాలంతో పాటు ఈ మాట అర్థం ఎలా మారిపోయిందో గమనించారా? అవునవును. అంటే ఒకప్పుడు ఊరికే చదవడం రాయడం వస్తే చాలు అక్షరాస్యులు అనేవాళ్లు. నిజమే. కాని ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో పరిస్థితి వేరు కదా. చాలా మారింది. మన దగ్గర PC ఆడియో 01 అని ఒక ఆడియో ఆధారం ఉంది. దాని నుంచి కొన్ని విషయాలు ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. ఓ మంచిది. అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకు ఇంత అవసరం? ముఖ్యంగా మాతృభాష మాత్రమే తెలిసిన వాళ్ళకి ఇది ఎలా అందుబాటులోకి వస్తుంది? ఇది మన పరిశీలన. సరే, మరి దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా? తప్పకుండా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే మన రోజువారీ జీవితం, ముఖ్యంగా వ్యాపారం తీసుకోండి, బ్యాంకింగ్ తీసుకోండి, అవును, అన్నీ ఎంత వేగంగా డిజిటల్ అయిపోతున్నాయో. కరెక్ట్. ఈ ఆధారం కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ అందరికీ, అది భాషాపరమైన ఇబ్బందులున్న వాళ్లక్కూడా ఎలా అందుబాటులో ఉండాలి అనే దానిమీద ఎక్కువ ఫోకస్ పెడుతుందన్నమాట. అవును, నిజమే. ఈ ఆధారం ఒక కీలకమైన పాయింట్ హైలైట్ చేస్తుంది. ఏమిటది? అదే, ఇప్పుడు కంప్యూటర్ వాడకం రాకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు కూడా వాళ్ళు వేరే వాళ్ల మీద ఆధారపడాలి. అవును, అది నిజం. మూలంలో చెప్పినట్టే అది దాదాపు పరాన్నజీవులుగా మారాల్సిన అవసరం లాంటి పరిస్థితి అంట. అబ్బో, అంత తీవ్రంగానా? అదే, కంప్యూటర్ తెలిసిన సాధారణ వ్యక్తి అనుకోండి, వాళ్ళు ఇంట్లో కూర్చునే బ్యాంక్ పనులు చక్కబెట్టుకోవచ్చు. అవును. ఆన్లైన్లో ఏమైనా వెతుక్కోవడం, ఈమెయిల్స్ చూసుకోవడం, పంపడం, క్యాష్లెస్ పేమెంట్స్ అన్ని సులువే. అన్నీ సులభమైపోతాయి. ఈ కంటెంట్ ప్రత్యేకంగా మాతృభాషలోనే చదువుకున్న వాళ్లను దృష్టిలో పెట్టుకొని చెప్పడం గమనించాలి. ఇక్కడే అంటే వాళ్ల అప్రోచ్ కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఎలా? కంప్యూటర్ విద్యను మాతృభాషలోనే ఇద్దాం అని ప్రయత్నిస్తున్నారు. అది మంచిదే, కానీ అదే సమయంలో కంప్యూటర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన టెక్నికల్ పదాలుంటాయి కదా, వాటిని మాత్రం ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి అని గుర్తిస్తున్నారు. ఓహో, ఎందుకని? ఎందుకంటే టెక్నాలజీ ప్రపంచంలో ఆ ఇంగ్లీష్ పదాలు స్టాండర్డ్ అయిపోయాయి. అవును, నిజమే. ఫైల్, సేవ్, కాపీ, పేస్ట్ ఇలాంటివి. అంతే. వాటిని మార్చడం ప్రాక్టికల్ కాదు, అవసరం కూడా లేదు. మరి ఇక్కడ వాళ్ల లక్ష్యం కంప్యూటర్ వాడకం నేర్పడమే గాని భాషాపాఠాలు చెప్పడం కాదు కదా. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారన్నమాట. సరిగ్గా. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఇంగ్లీష్ అంతగా రానివాళ్లు కూడా ఈ డిజిటల్ ప్రపంచంలో వెనకబడిపోకుండా ఉండటానికి ఇదొక ఆచరణాత్మక ప్రయత్నం. అంటే దీని సారాంశం ఏంటంటే కంప్యూటర్ అక్షరాస్యత అనేది ఈ రోజుల్లో ఏదో అదనపు స్కిల్ కాదు. కాదు కాదు, అదొక ప్రాథమిక అవసరం అయిపోయింది. బేసిక్ నీడ్ అనమాట. ఖచ్చితంగా. ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, మాతృభాష ద్వారానే ఈ డిజిటల్ విద్యను అందుకోవడానికి దారులున్నాయని ఈ సమాచారం చెప్తోంది. ఒక రకంగా భరోసా ఇస్తోంది. సరిగ్గా చెప్పారు. అయితే ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా ఉంచుతుంది. ఏమిటది? టెక్నికల్ ఎడ్యుకేషన్ను మాతృభాషలో అందిస్తూనే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో స్థిరపడిపోయిన ఆ టెక్నికల్ పదజాలాన్ని, అది ఇంగ్లీషే కావచ్చు, ఎక్కువగా దాన్ని ఎలా సమర్థవంతంగా ఇంటిగ్రేట్ చేయగలం? అంటే ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలనేది ప్రశ్న. అవును. ఆ బ్యాలెన్స్ సాధించడం ఎంత ముఖ్యం, ఎంతవరకు అవసరం? మంచి ప్రశ్న. ఈ ఆలోచనతో శ్రోతలను వదిలేద్దాం, వాళ్లు కూడా దీని గురించి ఆలోచిస్తారు కదా.
మరి ఈరోజు ఏమి తెలుసుకున్నాం? కంప్యూటర్ విద్య అందరికీ మన భాషలోనే. ఇదే మొదటి అడుగు, ఇంకా చాలా ఉంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఆలోచనలను పంచుకోండి. డిజిటల్ ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం.